ఒకవేళ ఒక ఫ్యామిలీలో ఇలాంటి హిస్టరీ ఉన్నట్లయితే మేము వాళ్ళకు డీటెయిల్గా జెనెటిక్ మ్యాపింగ్ కూడా చేస్తాం. జెనెటిక్ మ్యాపింగ్ అంటే వి గో ఇన్ టు ద డీటెయిల్స్ లైక్ గోయింగ్ ఫర్ సమ్ జెనెటిక్ టెస్ట్. సో ఇలాంటి అయన్ ఛానలోపతిస్ చేసుకొని ఆ బ్లడ్ టెస్ట్ ద్వారా వీళ్ళకి ఎంత రిస్క్ ఉంది, ఈ ప్రాబ్లం వచ్చేంత రిస్క్, ఈ ఛానలోపతిస్ ఏమైనా ఉన్నాయా, ఒకవేళ అది గుర్తించినట్లయితే, ఒకవేళ అది పాజిటివ్ వచ్చినట్లయితే వి గో ఫర్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ లైక్ పుట్టింగ్ అండ్ ఐసీడీస్ అంటాం. అంటే పేస్ మేకర్ లాంటి పద్ధతి మేము ఒక తీగ లాంటిది గుండెలో అమర్చినట్లయితే ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తాం, సేమ్ లైక్ ఏ సింపుల్ పేస్ మేకర్. సో ఎప్పుడైతే పేషెంట్ ఒక హార్ట్ బీట్ 300, 350, 400 వెళ్ళిపోతుందో అప్పుడు సడన్గా గుండె ఎఫెక్టివ్ బ్లడ్ పంపింగ్ తగ్గిపోతుందని చెప్పాను కదా. సో ఆ టైంలో ఏదైతే పేసింగ్ వైర్ వేసామో ఆ ఐసీడీ అని చెప్తారు దాన్ని. సో అదేం చేస్తా అంటే ఈయన హార్ట్ 350, 400 వెళ్ళిపోయింది సెన్స్ చేస్తుంది. సో ఇమీడియట్గా ఏం చేస్తా అంటే ఇట్ విల్ గివ్ ఏ ఇంటర్నల్ షాక్. సో ఇంటర్నల్ షాక్ ఇచ్చేసి ఆ రిథమ్ని 350 నుంచి మళ్ళీ 70, 60కి తీసుకొచ్చేస్తుంది. సో ఇట్ విల్ సేవ్ సమ్వన్స్ లైఫ్. సో యూ కాల్ ఇట్ యాజ్ అబార్టెడ్ డెత్. అంటే చనిపోయే పర్సన్ని ఒక టైమ్లీగా ఆ రిథమ్ని ఆ పేసింగ్ వైర్ అనేది గుర్తించి షాక్ ఇవ్వడం జరుగుతుంది. అదే మీరు అన్నట్టు సింగిల్గా ఉన్నాము, ఎవరు పక్కన లేరు, మీకు సిపిఆర్ చేసేటో లేరు, అసలు ఆల్రెడీ ఆ హార్ట్ ప్రాబ్లం ఉందని తెలిసిందనుకోండి, మనం ఆ మెషిన్ పెట్టినట్లయితే మనిషి ప్రాణం కాపాడినట్టు అవుతుంది. సో చాలామంది సందర్భాలలో ఈ సడన్ కార్డియాక్ డెత్ని మనం గుర్తించి ముందుగానే ఈ మెషిన్ వేసుకున్నట్లయితే ఖచ్చితంగా మన లైఫ్ చేస్తుంది.